తెలంగాణ పాలిటిక్స్ విషయానికొస్తే కాళేశ్వరం నీళ్ళకి సంబంధించి ఇష్యూ నడుస్తుంది. అంటే నీళ్లు అంటే కొన్ని ఏదైతే ప్రాజెక్టులున్నాయో మేడిగడ్డ మినహాయించి మిగతా వాటి నుంచి నీళ్లు వదలాలి. హ్మ్. ఎందుకంటే వర్షాలు పడట్లేదని చెప్పి. అది కానీ వదిలిపెట్టరు. నీళ్లు వదిలితే కుంగిపోతుంది, భద్రాచలం మునిగిపోతుందని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అంటే ఎందుకంటే ఇప్పుడు ఈ రైతులకు సంబంధించి నీళ్లు వదలడం పైన ఎందుకు ఈ రాజకీయం? రేపది ఓపెన్ అవుతుంది, మళ్ళీ నీళ్ళొస్తాయి. భద్రాచలం మునగదు, సావదు. అక్కడ ఎవరున్నాడయ్యా? సాక్షాత్తు సీతారామచంద్రమూర్తి ఆ శ్రీరాముల వారి సన్నిధిని గోదావరి గుడి ఆ గోదావరి తల్లి వచ్చి స్వామివారి మెట్లు పాదాలు తాకి వెళ్ళిపోయింది కానీ ముందుకు రాలా. నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా వరదల్ని. వరదలు చూడడం నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా. సాక్షాత్తు పరమశివుడి గుడిని ముంచుదామనుకున్నా కూడా ఆ పాదాలు తాకి వెళ్ళిపోయింది ఆ నదీమ తల్లి. కృష్ణమ్మ కొండని తాకి వెళ్ళిపోయింది. భగవత్ స్వరూపాల జోలికి రావడం అనేది అంతవరకు సమంజసం. రాజకీయాల కోసం మీ స్వార్థ లాభాపేక్ష కోసం, మీ స్వార్థ ప్రయోజనాల కోసం హైందవాన్ని, హిందుత్వాన్ని, భగవంతుణ్ణి వాడుకోకండి. నేను బతికొండగా భద్రాచలం మునగడం అనేది జరగదు, ఖచ్చితంగా జరగదు. ఇది వాస్తవం. కానీ గోదావరికి మళ్ళీ వరదలు వస్తాయి. మళ్ళీ గోదావరి తల్లి రాముల వారి సేవ చేసుకుని పెడుతుంది, అంతే. కాళేశ్వరం పారుతుంది, అన్ని చోట్లకి నీళ్లు వస్తాయి. ఇంకో 3 ఏళ్లలో చూస్తారు. ఎందుకు మరి నీళ్లు విడుదల చేయడానికి ఇంత రాజకీయంగా గొడవ? రాజకీయంగానే, అక్కడ రాజకీయమే ఉంది, వేరే ఏం లేదు. అది ఇప్పుడు నీళ్లు వదిలితే వాళ్ళకి తెలీదా ఎంతవరకు వస్తుందో? ఇది రాజకీయం కోసం కాకపోతే దేనికోసం? బీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నారు వదలండి నీళ్లు రైతుల కోసం. కేసీఆర్ కట్టడాన్ని కక్ష ఎందుకు? కక్ష లేకుండా వదలండి. అందుకే కదా, అందుకే ఇప్పుడు కృష్ణా నది మొన్న పొంగింది, బుడమేరు మంత్రి. ఏం జరిగింది? నీళ్లు కాలువల్లోకి, తర్వాత చెరువుల్లోకి నువ్వు ఇల్లు కట్టుకోమని ఎవడు పర్మిషన్ ఇచ్చాడు? అది వాటి ప్లేసు. కాలువల్లో, చెరువుల్లో ఇల్లు కడితే మునక్క చస్తాయా? ఇల్లు కట్టుకునేటప్పుడు మనం ఎక్కడ కడుతున్నాం అనే ఆలోచన ఉండాలి. చెరువుల్ని పూడ్చి, కాలువల్ని పూడ్చి నువ్వు బిల్డింగులు కడితే నీరు వదిలిపెడుతుందా? నువ్వు ఎక్కడున్నా వెంటబడి వస్తుంది. అది నా స్థలంలో నిన్ను ఎవడరా కట్టమన్నాడని వస్తుంది. అదే జరిగింది. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రాజకీయ పరంగా ఆపడమే తప్ప వేరే కారణం ఏమీ లేదు. అయినా నీళ్లు వదిలితే తగిన జాగ్రత్తలు, తగిన విధంగా అన్ని అబ్జర్వేషన్లు చేసే వదులుతారు కానీ ఊళ్ళు మునిగిపోయేలా వదలరుగా. వాటర్ లెవెల్ కేవలం ఇది ఒక అభూత కల్పన. ఊర్లు మునిగిపోతాయనేది ఒక అభూత కల్పన తప్ప నిజాయితీగా చెప్పాలంటే అది అబద్ధం. నీళ్లు వదిలితే ఏం కాదు.